గుర్తుపెట్టుకోండి, రేబీస్కి ట్రీట్మెంట్ లేదు. డాగ్ బైట్ అంటే చిన్న కాటైనా పెద్ద కాటైనా లైఫ్ చాలా రిస్క్ ఉంటుంది. డూ యూ నో, వన్స్ రేబీస్ సిమ్టమ్స్ స్టార్ట్ అయితే నో ట్రీట్మెంట్, ఓన్లీ డెత్. దిస్ ఇస్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, యువర్ కన్సల్టెంట్ నియోనెటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. రేబీస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మెయిన్గా డాగ్ బైట్, క్యాట్ బైట్, మంకీ బైట్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇది మన బాడీలోని బ్రెయిన్ అండ్ నర్వ్స్ని అటాక్ చేస్తుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెట్ యానిమల్స్కు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ తీసుకోవడం, బైట్ అయిన వెంటనే సోప్ అండ్ వాటర్తో 15 minutes వాష్ చేయాలి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించాలి. ఒకవేళ బైట్ సివియర్గా ఉంటే ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా అవసరం పడుతుంది. ఒక 5 years old బాబు వచ్చాడు. ఆఫ్టర్ డాగ్ బైట్ ఆ బాబు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. బైట్ తర్వాత ఏమైంది, ఏం చేశారు? డెటాల్తో వాష్ చేసుకున్నారా? ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏం చేశారు? వ్యాక్సిన్ ఇచ్చారు కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి, రేబీస్కి ట్రీట్మెంట్ లేదు. ప్రివెన్షన్ ఈస్ 100% పాసిబుల్. సో డోంట్ ఇగ్నోర్ ఏ డాగ్ బైట్. యాక్ట్ ఇమీడియట్లీ, సేవ్ లైఫ్. థ్యాంక్ యూ.